హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి మండే ఈవినింగ్ తీసిన వ్లాగ్ అండి. మండే ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ అయితే చికెన్ పాప్కార్న్ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. ఇలా చేస్తే పిల్లలకైతే భలే నచ్చుతుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చినాయండి. ఎలా చేశాననేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. బయట అమ్ముతారు కదా కేఎఫ్‌సీ స్టైల్ చికెను. దానికి 150, 200 పెట్టి అయితే మనము బయటైతే చికెన్ వింగ్స్ అయితే కొనుక్కొని తింటాము. అలా చాలా బయట వేస్ట్ చేయకుండా ఇంట్లోనే హెల్తీగా, సింపుల్‌గా అయితే చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బా వచ్చినాయి. నేను అసలు చాలా సింపుల్‌గా చేశాను. చికెన్ పాప్‌కార్న్ చేసుకోవడానికైతే బోన్‌లెస్ చికెన్ తీసుకుంటే బావుంటుందండి. కాకపోతే నేను విత్ బోన్స్‌తోనే తీసుకున్నాను. నేను చికెన్ కర్రీ చేయగా మిగిలిన చికెన్‌తో అయితే చికెన్ పాప్‌కార్న్ అయితే చేశాను. చికెన్ అయితే నీట్‌గా అయితే క్లీన్ చేసుకున్నాను. అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి. ఒక అర స్పూన్ వరకు అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. అర స్పూన్ వరకు అయితే కారం అయితే వేసుకోవాలి. అన్నీ లైట్‌గా వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోకూడదు. తర్వాత ఎందుకంటే మనం మిరియాల పొడి వేసుకున్నాం కాబట్టి స్పైసీగానే ఉంటుంది. అలాగే అందులోకైతే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఈ ప్రాసెస్ అంతా సండే ఈవినింగ్ చేశానండి. సండే ఈవినింగ్ పిల్లలు ఇంట్లో ఉంటారు కదా! స్నాక్స్ అయితే చికెన్ పాప్‌కార్న్ చేద్దామనేసి ఇలాగా మ్యాగ్నేట్ చేసి అయితే పెట్టాను. ఇంకా నాకు పడుకొనేసేసరికి బద్ధకం వచ్చేసింది. ఎలాగో చికెన్ కర్రీయే కదా! పిల్లలు తింటారులే ఇంకా మండే చేసుకుందాం అనేసి నేను ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాను. ఇక్కడైతే మిరియాల పొడి అయితే 1 స్పూన్ వరకు అయితే వేశాను. మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారాలు అయితే చికెన్‌కి మంచిగా పట్టించాలి. పట్టించి నేనైతే ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టి చికెన్ పాప్‌కార్న్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే నేను 1 డే మ్యాగ్నేట్ చేసి అయితే పక్కనైతే పెట్టాను. 1 డే నానేసరికి చికెన్ పాప్‌కార్న్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. లోపల చాలా సాఫ్ట్‌గా బయట క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. చికెన్ ఎక్కువగా నానితేనే చికెన్ పాప్‌కార్న్ గానీ, చికెన్ వింగ్స్ కానీ బావుంటాయండి. నేను 1 డే చికెన్ నానబెట్టాను కదా! మంచిగా క్రిస్పీగా చాలా లోపల సాఫ్ట్‌గా భలే వచ్చాయండి. పిల్లలకైతే బా నచ్చాయి. అసలు చేస్తుంటేనే పిల్లలైతే తినేశారు. ఈ ప్రాసెస్ అంతా మండే ఈవినింగ్ అయితే చేశాను. మండే ఈవినింగ్ అయితే 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఎగ్స్ అయితే బీట్ చేసుకోవాలండి. మంచిగా బీట్ చేసుకోవాలి. నేను ఎటువంటి ఉప్పు, కారం కూడా వేయలేదండి. ఓన్లీ ఎగ్స్ మాత్రమే బీట్ చేసుకున్నాను. బీట్ చేసుకొని 1 కప్ వరకు అయితే కార్న్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను. అలాగే 1 కప్ అయితే బెడ్ గ్రమ్స్ అయితే తీసుకున్నాను. అందులోకైతే లైట్‌గా ఉప్పు, సాల్టు అలాగే మిరియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఎందుకంటే పైన కోట్ చేస్తాం కాబట్టి ఆ కోటింగ్‌కి కూడా మంచిగా ఉప్పు, కారాలు ఉండి టేస్ట్ అనేది బావుంటుంది. ఇక్కడైతే మంచిగా కలుపుకొని అయితే పక్కనైతే పెట్టుకుంటాను. చికెన్ మంచిగా 1 డే మ్యాగ్నేట్ అయింది కదా! చాలా సాఫ్ట్‌గా అయితే తయారయిందండి. ఇక్కడైతే మంచిగా కలుపుకుంటున్నాను. కలుపుకొని పీస్ అయితే నేనైతే ముందు కార్న్ ఫ్లోర్‌లో అయితే డిప్ చేస్తున్నాను. కార్న్ ఫ్లోర్‌లో అయితే కోట్ చేసుకోవాలండి. ఇలా కార్న్ ఫ్లోర్ అయితే కోట్ చేసిన తర్వాత మనం ఎగ్ మిశ్రమంలో అయితే వేసుకోవాలి. ఇక్కడ ఎగ్ మిశ్రమంలో వేసుకొని ఎగ్‌లో కూడా ముంచుకున్న తర్వాత కొంచెం అదంతా ఎగ్ మిశ్రమం కూడా మనకి చికెన్ పీస్‌కి పట్టే విధంగా అయితే మంచిగా వీడియోలో చూపించిన విధంగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బెడ్ గ్రమ్స్‌లో అయితే మనము ఇలాగా బెడ్ గ్రమ్స్ కూడా పట్టే విధంగా అయితే చికెన్ పీస్‌కి ఇలాగ కలుపుకొని అయితే మనం ఒక ప్లేట్‌లో తీసుకొని అయితే పక్కనైతే పెట్టుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అంతా ఇలాగైతే నేనైతే కోట్ చేసుకొని అయితే పక్కనైతే పెట్టుకొని మొత్తం అయిన తర్వాత మీకైతే చూపిస్తాను. యాక్చువల్‌గా అయితే కొంతమంది ఎగ్ వాడరండి. ఎగ్ వాడకుండా దానికి బదులు కూలింగ్ వాటర్ అయితే వాడతారు. మనకి కార్న్ ఫ్లోర్ వాడిన తర్వాత కూలింగ్ వాటర్‌లో వేసుకొని అందులో నుంచి తీసి తర్వాత అయితే బెడ్ గ్రమ్స్‌లో అయితే డిప్ చేస్తారు. అలా వేసినా కూడా చాలా బావుంటుంది. నెక్స్ట్ టైమ్ అయితే అలా చేసి అయితే చూపిస్తాను. ఈసారి ఇంకా ఇలా అయితే చేస్తున్నాను. ఇలా కూడా చాలా బావుంటుంది. ఇటు మాట అటు చెప్పాలి గానీ, నిజంగా చికెన్ పాప్‌కార్న్ అయితే ఎక్కువ నానింది కదా! చికెన్ పాప్‌కార్న్ అయితే ఫ్రై చేశాక వచ్చిందండి. చాలా క్రిస్పీగా టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా వచ్చిందండి. మా పిల్లలకైతే భలే నచ్చింది. ఇక్కడైతే చికెన్ పీసెస్ అన్నీ నేను కోట్ చేసుకొని అయితే పక్కనైతే పెట్టుకున్నాను. కొన్ని రెడ్‌గా, కొన్ని వైట్‌గా ఉన్నాయి కదా! కొన్ని స్పైసీగా చేశానండి. కొన్ని స్పైసీ లేకుండా పిల్లలు తినాలనేసి కొంచెం ఉప్పు, కారాలు లేకుండా చేశాను. ఎందుకంటే బ్రెడ్ క్రమ్స్‌లో ఫస్ట్ ఉప్పు, కారం, మిరియాల పొడి వేశాను కదా! సెకండ్ హాఫ్‌లో అయిపోయిన తర్వాత నేనైతే ఉప్పు, కారం ఏమి వేయకుండా ఉత్త బ్రెడ్ క్రమ్స్‌లోనే ముంచైతే వేశాను. అందుకని వైట్‌గానే వచ్చినాయండి. కొన్ని రెడ్‌గా వచ్చినాయి. కొన్ని స్పైసీగా ఉంటాయి. కొన్ని స్పైసీ లేకుండా సాఫ్ట్‌గా ఉంటాయి అనేసి ఇలా అయితే చేశాను.
నిజం చెప్తున్నాను. మనం స్పైసీగా వేసిన దానికన్నా స్పైసీ లేకుండా పిల్లల కోసం చేశాను కదా! ఆ పాప్‌కార్న్ వచ్చినియండి. టేస్ట్ మాత్రం భలే వచ్చినియి. ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్‌లో ఉప్పు, కారాలు వేసాం కాబట్టి ఆల్మోస్ట్ లోపల స్పైసీగానే ఉంటుంది. ఇంకా బయట కొంచెం సాఫ్ట్‌గా ఉండాలి కాబట్టి బ్రెడ్ క్రమ్స్‌లో అయితే ఎటువంటి ఏ కారప్పొడులైతే వేయలేదు. అలా వేసినందుకు అవైతే చాలా పైన సాఫ్ట్‌గా లోపల కొంచెం స్పైసీగా చాలా వచ్చినియండి. పిల్లలకైతే నచ్చినియి. స్పైసీగా ఉన్నాయి మాత్రం మేము తిని, పిల్లలకైతే మామూలుగా స్పైసీ లేకుండా ఉన్నాయి మాత్రం పిల్లలైతే తినేశారు. స్టవ్ మీదైతే కళాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ ముక్కలైతే ఒక్కొక్కటిగా వేసుకొని అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. నేను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అయితే మంచిగా వేపుకుంటాను. అప్పుడే లోపల వేగి ముక్క లోపల పీస్ అనేది సాఫ్ట్‌గా బయట క్రిస్పీగా అయితే వస్తుంది. ఇక్కడైతే మంచిగా వేగినియండి. పక్కనైతే టిష్యూ పేపర్‌లో అయితే పెడుతున్నాను. ఫస్ట్ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేశాను కదా! అవైతే కొంచెం స్పైసీగా ఉన్నవైతే చేశానండి. నెక్స్ట్ టైమ్ అయితే కొంచెం స్పైసీ లేకుండా పిల్లల కోసం చేశాను కదా! అవైతే డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. అవి కూడా టేస్ట్ అయితే భలే వచ్చినియండి. 2 కూడా చాలా వచ్చినియి. ఆ రెండిట్లో టమాటా కచప్ వేసుకొని నంచుకొని తింటే మాత్రం సూపర్ టేస్ట్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే సెకండ్ హాఫ్ కూడా చికెన్ ముక్కలైతే ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్‌లో మీడియం ఫ్లేమ్‌లో అయితే ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే చికెన్ లోపల సాఫ్ట్‌గా మంచిగా కుక్ అవుతుంది. పైన క్రిస్పీగా తయారవుతుంది. ఇక్కడ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మంచి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ పక్కకు తీసుకొనైతే పక్కనైతే పెట్టుకుందాము. యమ్మీగా ఉండే బయట దొరికే కేఎఫ్‌సీ స్టైల్ చికెన్ అయితే మన ఇంట్లోనే ఈజీగా అయితే ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చిందండి. చేసుకోవడం కూడా చాలా సింపులు. ఒకసారి నేను చెప్పిన టిప్స్‌తో అయితే ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుంది. పిల్లలకైతే భలే నచ్చుతుంది. ఒకసారి చేసి పెట్టారంటే పిల్లలు బయట ఫుడ్ వద్దనేసి ఇంట్లో ఫుడ్ కావాలని అయితే మారాన్ చేస్తారు. అంత బావుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. చికెన్ వింగ్స్‌కైనా, చికెన్ పాప్‌కార్న్‌కైనా, చికెన్ లాలీపాప్స్‌కైనా ఏదైనా టమాటా కచప్ అయితే మంచి కాంబినేషన్ అండి. టేస్ట్ అయితే భలే ఉంటుంది. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.